రౌడీ షీటర్ శ్రీకాంత్ కు పెరోల్ అంశంలో వివాదం ఎవరు సృష్టించారు? కావాలనే కోటంరెడ్డిని ఇరికించారా? సొంత కూటమి నేతలు కుట్ర చేశారా? ఈ అంశంలో టీవీ9 క్రాస్ ఫైర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు కోటంరెడ్డి. టీడీపీలో తనకు వ్యతిరేక వర్గం అంటూ లేదు అని తేల్చి చెప్పేశారు. పెరోల్ వివాదం బయటికి రావటం వెనుక ప్రతిదానికి చర్య ప్రతిచర్య ఉంటుంది. బయటికి రావడానికి కారణం మీ పార్టీలో ఉన్న మీ వ్యతిరేక వర్గం లేదా మీ జిల్లాలో ఉన్న కొంతమంది మీ వ్యతిరేక వర్గం అని అనుకోవచ్చా? మా పార్టీలో నా వ్యతిరేక వర్గం ఎవరు లేరు. లేరా? నిజంగా గుడిమే చేసుకొని చెప్పండి. మొత్తం చేసుకొని చెప్తున్నా. అటు గుండె మీద ఈ పక్క ఆ పక్క అన్ని పక్కలా కూడా లేదా మీ పార్టీలో తెలుగుదేశం పార్టీలో నాకెవరు వ్యతిరేక. రాజకీయాలంటేనే కడుపుల్లో కత్తులు పెట్టుకొని కావలించుకొని చాలా మంచిగా ఉందని చెప్పుకోవటం. అనుబంధాలు ఆత్మీయతలు అంతా ఒక బూటకం. రాజకీయ నాయకులు అవసరం కోసం ఆడే నాటకం. ఈ రాజకీయ నాయకులు అంటేనే అట్లా ఉంటుంది కదా. మీ పెరోలు ఇష్యూ బయటకు రావటం వెనక కూడా మీ ప్రత్యర్థులు మీకు భవిష్యత్తు అవకాశాలను కట్ చేద్దాం అనుకున్నారు. వాళ్ళే జరిగిందనేది ఓపెన్ సీక్రెట్. బాగానే ఉంది. మీరు పాట పాడారు, మీరు కూడా నేను కూడా మాట చెప్పాలి మీకు. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికెవరు సొంతం, ఎంతవరకు బంధం, పాటలు బాగుంటాయి. ఎగ్జాక్ట్లీ పాటలు బాగుంటాయి. ఎగ్జాక్ట్లీ నేను అదే అంటున్నాను. ఇప్పుడు మీకు ఆ బంధాలు అనుబంధాలు లేవు కాబట్టి మీ వెనకాల ఎవరు కుట్ర చేశారు చెప్పండి. తెలుగుదేశం పార్టీలో నా వెనకాల ఎవరో కుట్ర చేయాల. నా మీద కుట్ర చేసి ఉంటే ఆ అవకాశం, ఆ ఆలోచన ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉంటుంది.